వార్త 7వ అధ్యాయము 50వ వచనం. యేసు ఆమెతో నీ విశ్వాసము నిన్ను రక్షించినది, సమాధానముతో వెళ్ళుము అని పలికెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసిని విశ్వాసులారా, అద్భుత బాలయేసు భక్తులారా, ఈరోజు మనం గమనించవలసినటువంటి ఒక ముఖ్య సందేశం ఏమిటంటే, ఎవరు మనల్ని రక్షించారు, ఎవరి యందు మన జీవితం బాగుపడింది, ఎవరు మనల్ని సృష్టించారు, పోషిస్తున్నారు, నడిపిస్తున్నారు, అనునిత్యము జీవం పోసి ఈ లోకములో సంచరించే వాక్యాన్ని మనకు అందజేస్తున్నారని ఈ గొప్ప సందేశాన్ని మనందరం కూడా ఆలకించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి అంటేనే ప్రేమకు నిదర్శనం కావాలి. మానవులు అంటేనే దైవముకు లేక దేవునికి మనమందరం సాక్షులమని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. ఇన్వేరియబుల్లీ మతము లేదు, కులము లేదు, ప్రాంతము లేదు, దేశము లేదు, సర్వ మానవాల అందరూ కూడా దేవుని బిడ్డలు, దేవుడిచే సృష్టింపబడవారు కనుక మనమందరం కూడా ఆయనకు ప్రియమైన వారిని. పునీత పౌలు గారు ఈనాడు మొదటి పట్టణం ద్వారా తెలియజేస్తున్న విధముగా మొదటి తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధముగా మాట్లాడుతూ ఉన్నాము. పునీత పౌలు మొదటి తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం. నీవు వయస్సున చిన్నవాడిని ఎవరు నిన్ను అవమానింపకుండునట్లు చూచుకొనుము. నీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాస